15 ఏళ్లుగా ఇలాంటి ఉపద్రవం రాలేదు. గూడూరు గుండె చెరువైంది. ఎటు చూసినా వర్షపు నీరే. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా కాలనీల్లో ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. కట్టు బట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. గత 4 రోజులుగా కుండపోతగా వర్షం కురియడంతో డివిజన్లోని పలు చెరువులు తెగిపోయాయి. దీంతో ఆ నీరంతా పట్టణంలోకి రావడంతో ప్రజలు తల్లడిల్లిపోయారు. సోమవారం రాత్రి ఒక్కసారిగా వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. బనిగి సాహెబ్పేట, సాధుపేట, జనార్దన్ రెడ్డి కాలనీ, అంబేద్కర్ నగర్, శాంతినగర్, పూలతోట గిరిజన కాలనీ, బీసీ కాలనీ, మధురెడ్డి కాలనీ మొదలగు ప్రాంతాలు నీట మునిగాయి. వరదలకు రైలు పట్టాలపై నీరు రావడంతో పట్టాలు దెబ్బతిన్నాయి. రైళ్లను నిలిపివేశారు. ఇళ్లలోకి నీళ్లు రావడంతో వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. వరద ఉధృతిని గుర్తించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, నాయకులు, యువకులు ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైంది. గూడూరులో రికార్డు స్థాయిలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోటార్ సైకిల్ జిల్లా మంత్రి నారాయణ గారి పూర్తిగా అసలు జిల్లా వరదలో చిక్కుతుంది. 2-3 రోజులుగా క్యాబినెట్ మీటింగ్ పరిమితమయ్యారని కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారాయణ కూడా జిల్లాకు చెందిన సమాచారం చూడొచ్చు. విజువల్స్లో కూడా వరద ప్రవాహానికి అసలు ఎన్నడూ లేనంత వరద ప్రవాహాన్ని పబ్లిక్ కూడా ఆసక్తి. ఫోన్ పడిపోతాను
వందల కోట్ల రూపాయలు, ఒక 100 కోట్లు 200 కోట్ల రూపాయలు ఆక్వా రైతులు పూర్తిగా నష్టపోయారు. నిజంగా ఉదయ విధారకం వాళ్ళు చూస్తుంటే అలాగే ప్రతి ఇల్లు కూడా కూలిపోయింది, ప్రతి ఇంట్లో కూడా నీళ్ళు వెళ్ళాయి. మేము చెప్పిందంటే ప్రతి వైట్ కార్డ్ హోల్డర్స్ కూడా వెంటనే బియ్యం పంపిణీ చేయమని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఇప్పుడే సీఎం గారు వస్తారని పెళ్ళకూరు దాకా వెళ్ళాం. సీఎం గారు ప్రోగ్రామ్ ఇటు రాకుండా వెళ్తున్నారని చెప్పినంత మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. ఎందుకంటే సీఎం గారికి గూడూరు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఆయనకి చెప్పాల్సినటువంటి ధర్మంగా ఉంది కాబట్టి వచ్చాం. ఇప్పుడే మంత్రులు కూడా వచ్చున్నారు. ఆపక్క ఇప్పక అడ్డంగా ఉన్నాయి కాబట్టి సిద్ధారావు గారితో పోయి కలుస్తాము. కలిసి కూడా గూడూరు పరిస్థితి వివరిస్తాం. వెంటనే పడిపోయినటువంటి గృహాలన్నింటినీ కూడా కాంపన్సేషన్ చెల్లించాలని కోరుతున్నాం. పడిపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. ప్రతి ఇంటికి వైట్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా 25 కేజీల బియ్యం ఆల్రెడీ ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే నీళ్లు వస్తేనే అంటున్నారు. ఆల్మోస్ట్ ఆ నీళ్ళు అన్నీ వచ్చేసింది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మీ యొక్క మాట్లాడితే ఏదో చట్టాలు చెప్తున్నారు, చట్టాలు పక్కన పెట్టండి. గూడూరు పట్టణంలో కానివ్వండి, అలాగే విలేజ్లో కానివ్వండి, ప్రతి ఇంటికి కూడా నీళ్ళు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు బియ్యము, అలాగే కిరోసిను, అలాగే పామాయిలు, అలాగే పప్పు కూడా, కందిపప్పు కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాం. కాబట్టి దయచేసి ఇంకా కూడా చాలా గ్రామాలు కూడా జల ఇబ్బందుల్లో చిక్కుని ఉన్నాయి. వాళ్ళ కూడా వెంటనే రెస్క్యూ టీములు గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఇప్పటికే 2 రోజులు 3 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ పాటికే వచ్చున్నారా, కానీ రాలేదు. మొన్న ఏదో వచ్చున్నారన్నారు. ప్రభావం వల్ల గూడూరు డివిజన్లో ఎక్కడైతే రిమోట్ ఏరియాలు ఉన్నాయో ఈ వర్షం ఇబ్బందితోటి భోజన వసతి లేకుండా ఇబ్బంది పడే ప్రతి గ్రామానికి కూడా ఈ భోజనాలు పంపించేటట్లు ఏర్పాటు జరుగుతుంది. జీవీఆర్ ఇన్ఫ్రా దీని తరఫున మేము చేపిస్తున్నాము. హైవే మీద కూడా రోడ్స్ కట్ అయిపోయి ట్రాఫిక్ అంతా ఆగి ఉంది. దానివల్ల ఈ బస్సులో ఉన్న పబ్లిక్ కానీ వీటికి కానీ వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా నిన్న ఇవాళ కూడా అందరికీ భోజనాలు, పాలు అన్నీ కూడా ఏర్పాటు చేపిస్తున్నాము. గూడూరు టౌన్లో 2-3 ప్లేసులు ఇబ్బందికరంగా ఉన్నాయి, వెళ్ళలేకుండా వాళ్ళు కూడా భోజనాలు వేమలపాలెం కానీ తిప్పకొండపాలెం కానీ అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేపిస్తున్నాం భోజనాలు. ఇట్లాంటి పరిస్థితి రావడం అనేది ఇబ్బందికరంగా ఉంది, బాధాకరంగా ఉంది.